నా కూతురు నన్ను అమ్మలా ఆదుకుంది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా నా వెన్ను తట్టి నేనున్నాను నాన్న అని నాకు ధైర్యం చెప్పింది. అంతటి ధైర్యాన్నిచ్చిన కూతురు ఇప్పుడు ఇలా కనిపించకుండా పోయేసరికి తన గురించి ఊహించడానికి కూడా ఈ గుండెకి ధైర్యం చాలట్లేదు. నా భాను మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేను. మీరే ఇలా అయిపోతే ఎలా అన్నయ్య? అందరికీ ధైర్యం చెప్పే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే మా అందరికీ కూడా భయం వేస్తుందన్నయ్య. భాను రావాలని అందరూ ఎదురు చూసాం, కానీ ఎలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేకపోయాం. అసలు తన జాడ తెలియకుండా మాయమైపోవడం ఏంటి? ఇంత టెక్నాలజీ ఉండి ఇంత నెట్వర్క్ ఉండి కూడా ఇప్పటి వరకు భాను విషయంలో ఏ సంగతి తెలియకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. కార్తీక్ పార్థాలు కూడా ఇంకా ఫోన్ చేయలేదు. అసలేం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉందన్నయ్యా. కానీ ఒకే ఒక్క నమ్మకం, అందరి మంచి కోరుకునే నా కోడలికి ఆ భగవంతుడు అన్యాయం చెయ్యడు అని, తనకేమీ జరగదు అని ఆ ఒక్క ఆశతోనే గుండెల్ని పిండేసేలా కన్నీళ్లు బయటకొస్తున్నా వాటిని కూడా తట్టుకుని అదే ఆశతో గుమ్మం వైపు ఎదురు చూస్తున్నావన్నయ్యా. ఎదురు చూపే తప్ప భాను మనకి మాత్రం ఎదురు పడ్డం లేదే. కనీసం ఒక ఫోన్లో మాట్లాడినా అది ఎక్కడుందో తెలిసేది. తనకేమైనా సమస్య వచ్చిందంటే ఒక 2 రోజుల్లో వచ్చేస్తుందని ధైర్యంగా ఉండొచ్చు. ఫోన్ చేయడం లేదు, మనిషి ఆచూకీ తెలియడం లేదు. పోలీసులు కూడా చేతులెత్తేస్తున్నారు. వెతుకుతున్నామని చెప్తున్నారు తప్ప చిన్న ఆధారం దొరికిందని కూడా చెప్పలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? భాను మళ్ళీ వద్దమ్మా, మీరు పెద్దవారు. మీ నోటి వెంట ఎలాంటి అపశృతి రాకూడదు. భాను కనపడలేదు అన్న బాధ కన్నా తనకి ఏమీ కాకూడదు అని కోరుకుందాం. నా కోడలు మళ్ళీ ఇంటికొస్తుంది, మళ్ళీ ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. కార్తీకు తను ఈ ఇంట్లో నవ్వుతూ తిరుగుతారన్న నమ్మకం ఉంది. అదే నమ్మకంతో అందరం ఉందాం. అంతేకాని భానుకేదో అయ్యుంటుందని ఊహన కూడా ఎవ్వరూ రానివద్దమ్మా, ప్లీజ్. మీరందరూ ఎందుకిలా ఫీల్ అవుతున్నారు? భాను ధైర్యం ఏంటో అందరికీ తెలుసు కదా. ఎన్నో సమస్యలకి ఎదురు నిలబడి పోరాడిన మనిషి. అలాంటి భానుకి ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని ఎదిరిస్తుంది తప్ప పెరిగి దానిలా పారిపోదు. ఆ ధైర్యమే భానుని నిలబెడుతుంది. ఆ ధైర్యమే భానుని నడిపిస్తుంది. ఆ ధైర్యమే భానుని గెలిపిస్తుంది. తప్పకుండా భాను వస్తుందన్న నమ్మకం నాకుంది. కార్తీక్ భాను సంతోషంగా ఉంటారు. మీరు ఎవరు ధైర్యాన్ని కోల్పోకండి. మీరందరూ ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. భాను ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటుందనుకోండి. ముందైతే ఈ కాఫీ తాగండి. మంచి మాట చెప్పావే, కానీ దానికేమీ కాకూడదన్న ఆశతో ఉంటావు తప్ప అది వచ్చేస్తుందిలే అని ఆశగా నువ్వు ఏదిస్తే తినేసే పరిస్థితిలో మాత్రం మేము లేవు. భాను వచ్చే వరకు మాకెవరికి మనశ్శాంతి ఉండదు. ఈ ఇంట్లో అందరినీ అది ఎంత అభిమానించిందో దాన్ని ఇప్పుడు అందరూ అంతలా అభిమానిస్తున్నారు. అందుకే అది కనిపించకపోయేసరికి ఇంతలా బాధపడుతున్నారు. భగవంతుడు అనేవాడు ఉంటే, అతనికి మనసు అనేది ఉంటే నా భానుకి ఏమీ కాకుండా కాపాడుతాడనే నమ్మకంతోనే బ్రతుకుతున్నాము. na 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 na
బాను, కనిపించు బాను. నువ్వెక్కడున్నావో కనిపించు. నువ్వున్న నీ జాడ మాత్రం నాకు కనిపించట్లేదు. ఇక్కడ దాకా వచ్చిన మనిషివి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు బాను? నీకేమైనా జరిగిందా? నువ్వు అసలు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? బాను, 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 బాను. భార్గవి, అసలు ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు. అది మేము అమ్మ నేను కారులో వెళ్తున్నాం డాక్టర్. అనుకోకుండా మా మీద కొంతమంది అటాక్ చేశారు. నేను వాళ్ళతో ఫైట్ చేస్తున్నాను. అదే టైంకి అదే కొండ మీద నుంచి రాతొచ్చింది. రౌడీల్ని తను కూడా ఎదుర్కొంది. అమ్మని వాళ్ళు కొట్టబోతుంటే రాధనే వచ్చి ప్రొటెక్ట్ చేసింది. ఆ ఫైట్లో భాగంగానే ఒక రౌడీ తన వెనక నుంచి తన తలపైన గట్టిగా కొట్టాడు. తను అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. మేము వెంటనే ఎంత లేపినా తను లేవలేదు. ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలా తీసుకొచ్చి భార్గవికి ఫోన్ చేశాను. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయంటుంది. ఒకవేళ ఏమైనా క్రిటికల్ అయితే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామని కూడా అంది. కానీ థ్రెట్ ఉన్న మనిషిని బయటికి తీసుకెళ్లడం కరెక్ట్ కాదని ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. స్కానింగ్ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి సార్, ఇదిగోండి. తల్లి, నాకిది కావాలి అని ఏ రోజు అడగకుండానే అష్టైశ్వర్యాలు ఇచ్చావు. నన్ను ఎంతగానో అభిమానించేటువంటి పిల్లల్నిచ్చావు. ఈ కుటుంబాన్ని ఎంతో ప్రేమించేటువంటి అల్లుడిని, కోడల్ని మా ఇంటికి పంపించావు. నన్ను నాకన్నా ఎక్కువగా అభిమానించే నా మనుషుల్ని నా చుట్టూ ఉండేలా చేశావు. ఇది నువ్వు మాకిచ్చినటువంటి గొప్ప వరమని నేనెప్పుడూ మురిసిపోతూ ఉండేదాన్ని. నా కుటుంబం అంతా బాగుండాలని నేనెప్పుడూ కలగనేదాన్ని. నాకన్నా ఎక్కువగా ఈ కుటుంబం కోసం నా కోడలు భాను ఎంతగానో పరితపించింది. అందుకే ఇదిగో నిన్ను వేడుకుంటున్నాను, నా కోడలి జాడ చూపించు. తనకేవి కాకుండా నువ్వే రక్షించు. తను ఎక్కడ ఉందో, ఎలా ఉందో వెంటనే మాకు తెలిసేలా చెయ్యి.